చెన్నైలోని చపాక్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ను వెనక్కి నెట్టి 3వ స్థానానికి చేరుకుంది. 13 మ్యాచ్లు ఆడిన సిఎస్కే 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. ఇక చపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 47, ధ్రువ్ జురేల్ 28 పరుగులతో రాణించారు. జైస్వాల్ 24, బట్లర్ 1 పరుగులతో చేశారు. సిఎస్కే బౌలర్లలో సిమర్జిత్ సింగ్ 3, తుషార్ దేశపాండే 2 వికెట్లతో సత్తా చాటారు. అనంతరం ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రచిన్ రవీంద్ర 27, డారెల్ మిచెల్ 22, శివం దూబే 18 పరుగులతో దూకుడుగా ఆడారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 42 పరుగులతో ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. రాజస్థాన్ బౌలర్లో అశ్విన్ 2, బర్గర్, చాహల్ చెరో వికెట్ తీశారు. స్లో పిచ్పై సిఎస్కే చేజింగ్ దూకుడుగా ఆరంభించింది. రుతురాజ్ జాగ్రత్తగా ఆడగా మరో ఓపెనర్ రచిన్ టాప్ గేర్లో దూసుకెళ్లాడు. బౌల్డ్ వేసిన ఓవర్లో వరుసగా బౌండరీ 6 బాదాడు. అయితే రచిన్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 4వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 1 డౌన్లో వచ్చిన డారెల్ మిచెల్ కూడా వేగంగా పరుగులు సాధించడంతో పవర్ ప్లేలో చెన్నై 1 వికెట్ కోల్పోయి 56 పరుగుల స్కోర్ సాధించింది. సిఎస్కే దూకుడుకు చాహల్ బ్రేక్లు వేశాడు. 7వ ఓవర్లో ఒకే పరుగు ఇచ్చి మిచిల్ అవుట్ చేశాడు. ఆవేష్ ఖాన్, అశ్విన్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంతో చెన్నై 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 77 పరుగుల స్కోర్తో నిలిచింది. కాసేపటికే మోయిన్ అలీ కూడా అవుట్ అవడంతో మ్యాచ్ పోటాపోటీగా మారింది. కానీ దూబే తన విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ను తిరిగి సిఎస్కే వైపు తిప్పాడు. అశ్విన్ బౌలింగ్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ బాది అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులో వచ్చిన జడేజా 5 పరుగులకే అవుట్ అయ్యాక కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఆఫ్ స్ట్రైకింగ్ ద ఫీల్డ్ కారణంగా జట్టు అవుట్ అయ్యాడు. ఇక దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ సమీర్ రిజ్వీ 15 రన్స్తో కలిసి రుతురాజ్ మరో పొరపాటు చేయకుండా జట్టును విజయ తీరాలకు చేర్చాడు.